నన్ను ఆపద నుంచి గట్టెక్కించడానికి మధు గారు నా మెళ్ళో కట్టిన తాళి ఎవరికీ సమస్యగా మిగలకుండా నువ్వే చూడు తల్లి. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎప్పుడు ఏ చిన్న బాధ కలిగిన గుడికెళ్ళడం అలవాటు కదా. ఇప్పుడు కూడా ఆ గుడికే వెళ్ళి ఉంటుందా? మృదులా 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 ఏంటి మృదులా ఇది? ఏం చేస్తున్నావు? ముందులే. వద్దు మధు గారు, నన్ను ఆపొద్దు. కాసేపు నన్ను అసలు మాట్లాడనివ్వద్దు. అయ్యో మృదులా, మనసులో ఏదేదో పెట్టుకుని ఎందుకు నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు? అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఇప్పుడే చెయ్యాలండి. మంగళగౌరి పూజలో అపశకనం జరగడం మంచిది కాదు. కీడు జరుగుతుంది. ఎందుకు కీడు జరుగుతుంది? ఎవరికి కీడు జరుగుతుంది? మీకే. ఏం మాట్లాడుతున్నావు మృదులా? అసలు ఆ పూజలో అపశకనం కలగడానికి నాకు ఏంటి సంబంధం? అసలు నాకెందుకు కీడు జరుగుతుంది? ఏంటి మృదులా ఇది? అసలు అసలు నువ్వు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు? ఈ తాళిబొట్టు నీ కష్టం తీర్చడం కోసం కట్టాను. ఆ రాక్షసుడి నుంచి కాపాడడానికి కట్టాను. అది భార్యాభర్తల బంధం కాదు మృదులా. నా మనసులో నువ్వు లేవు, నీ మనసులో నేను లేను. మరెందుకు ఇవన్నీ ఆలోచించడం? మనది మంచి స్నేహం మృదులా. ఇప్పటి వరకు మనం ఎలా స్నేహితులుగా ఉన్నాము, జీవితాంతం అలాగే స్నేహితులుగా ఉంటాం. అయ్యో మధు గారు, ఇదంతా నేనెందుకు చేస్తున్నానో మీకు తప్పుగా అర్థం అవుతుంది. ఇది మనిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం మిగిల్చకపోవచ్చు, కానీ ఇది కట్టింది మీరే కదా. దీనికి సంబంధించిన ఏ చిన్న అపశకనం కలిగినా కీడు కలిగేది మీకే కదా. మరి తెలిసి తెలిసి ఏం కాదులే అని ఎలా వదిలేయగలను? మీకేదైనా కీడు జరిగి మానసి బాధపడితే చూస్తూ ఎలా ఉండగలను? అందుకే ఇది నా మెళ్ళ ఉన్నంత వరకు మాంగళ్య ధర్మాన్ని నన్ను నిర్వర్తించనివ్వండి. దయచేసి ఆపకండి. మీకు దండం పెడతాను.
మృదులా మృదులా వెళ్ళాలి మధు గారు. అమ్మవారికి దీపం పెట్టాలి. వెళ్ళాలి. అలాగే మృదులా, నీ మనసుకి ఏదనిపిస్తే వచ్చాయి. ఇంక నిన్నేం ఆపను. ఈ అపశకనాలు నాకేదో కీడు జరగడం, దాని గురించి నిన్నేం ఆలోచించడం లేదు, భయపడడం లేదు. కానీ నాకేదన్నా జరిగితే మానసి బతకలేదన్నావు చూడు, అక్కడ కన్విన్స్ అయిపోయాను. మానసి మీద నీకెంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది కదా. పద, ఇద్దరం కలిసే వెళ్దాం. పద. వద్దు మధు గారు. మృదులా, నువ్వు చెప్పింది నేను విన్నానుగా, నేను చెప్పింది కూడా నువ్వు విను. ఇద్దరం కలిసి పూజ పూర్తి చేద్దాం మృదులా. మన ఇద్దరి మధ్య ఉన్నది పవిత్రమైన స్నేహం అని రుజువు చేయడానికి చేద్దాం. నీ మెడలో కట్టిన ఈ భారాన్ని దూరం చేయమని చేద్దాం. పద. మీరు పెట్టుకోండి. నీ పూజ పూర్తయిపోయినట్టే కదా. ఉమ్, ఒక్కసారి ఆలోచించు మృదులా, ఈ తాళి ఇలాగే నీ మెళ్ళో ఉంటే నీకే సమస్య అవుతుంది. నీకోసం అత్తయ్య, మావయ్య, మానసి వాళ్ళందరూ కలలు కన్న జీవితం చీకటి అయిపోతుంది. అన్నిటికీ మించి మన మనసులో ఎలాంటి ఆలోచనలు లేకపోయినా అందరి ముందు దోషుల్లా తలదించుకొని నిల్చోవాల్సి వస్తుంది. నేను అబ్బాయిని ఓకే, నిన్ను వాళ్ళు దోషిగా చూడడం ఎవ్వరూ ఊహించుకోలేం. అన్నిటికీ కారణమైన ఆ తాళి నీ మెళ్ళో ఉండకూడదు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. రేపు ఉదయం కల్లా నీ మెళ్ళో ఆ తాళి ఉండకూడదు. మన స్నేహంపై నమ్మకం ఉంచి ఆ అమ్మవారి మీద భారం వేసి రేపు తాళిబొట్టు తీసే మృదులా. రేపు పొద్దున్నే జాగింగ్ చేస్తూ ఇంటి దగ్గరకు వస్తాను. నేను వచ్చేసరికి ఆ తాళిబొట్టు నీ మెళ్ళో ఉండకూడదు.
క్షణక్షణం నువ్వు పడుతున్న నరకానికి దూరం అవ్వాలి. తీస్తావు కదా? తీస్తానని మాట ఇవ్వు మృదులా. అలాగేనండి. అమ్మయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్ మృదులా. మీ గుండెల మీదే కాదు, మన జీవితాల్లోంచి కూడా పెద్ద బరువు తొలగిపోబోతుంది. రేపటి నుంచి నీకు కొత్త జీవితం మొదలవ్వాలి మృదులా. అందులో కేవలం సంతోషం మాత్రమే ఉండాలి. రేపు ఈ తాళిని తీసే శక్తినివ్వమ్మా. ఎవరివే నువ్వు? ఎందుకు ఇలా శనిలో తగులుకున్నా? ఎన్నిసార్లు గంటాలని చూసినా గోడకి కొట్టిన బంతిలా తిరిగొస్తూనే ఉన్నావు. అవమానించాలనుకుంటే ఏదో ఒక అడ్డొచ్చి తప్పించుకుంటూనే ఉన్నావు. పైగా ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి ఏదో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నావు. ఏం చేసావి? ఏం దాచాలని ట్రై చేస్తున్నావు? ఎలాగే నీ మీద కసి తీర్చుకునేది, ఎలాగే నిన్ను వదిలించుకునేది? నువ్వు చేస్తే గాని నాకు మనసు అంతుండదే. చావవే, చావు 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 చావు. సరియు, అసలేం చేస్తున్నావు నువ్వు? పిచ్చి పట్టిందా? ఏంది సరియు? ఎందుకు ఇట్లా సైకోలో బిహేవ్ చేస్తున్నావు? మృతుల ఫోటో నీతో చెయ్యనికి నీకు మనసు ఎట్లా వచ్చింది? అసలు మృదుల ఏం చేసింది నీకు? అది నాకేం చేస్తుంది? దాని మొహం నీకే చేస్తుంది. నాకు చేయడం ఏంది? ఏం మాట్లాడుతున్నావు? అసలు రోజు రోజుకి ఎందుకు ఇట్లా తయారవుతున్నావు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అసలు మృదులంటేనే నీకు పడట్లేదు. ఎట్లా దాన్ని బయటికి పంపాలా, దాన్ని ఎట్లా అవమానించాలా అని చూస్తున్నావు. అసలు మృదులతో నీకు ప్రాబ్లం ఏంది? కరెక్ట్ కాదు సరియో. నీ ఆలోచనలు మార్చుకో. నేను కాదు, ముందు నీ ఆలోచనలు మార్చుకో. మృదుల వాళ్ళ నాన్నతో వెళ్ళి తిరిగి మదన్న తీసుకొచ్చిన తర్వాత మృదులలో ఎంతో చేంజ్ వచ్చింది. తెలియట్లేదా నీకు?
చేంజ్ వచ్చిందా? ఏం చేంజ్ వచ్చింది? అది చక్కగానే ఉంది కదా. చక్కగా ఉందా? ఏం చక్కగా ఉంది? నిన్ను చుట్టి పడేసే పనిలో ఉంది. దాని మాటల్లో తేడా, దాని నడకలో తేడా. ఏదో దాస్తున్నట్టు ప్రతి క్షణం జాగ్రత్త పడడం, ఎక్కడ బయట పడిపోతుందనన్న భయం ప్రతి క్షణం. ఏమీ తెలియట్లేదా నీకు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు సమజైతలేదు. చెప్పేదేందో సూటికి చెప్పు. ఇలా ఏది అర్థం చేసుకోలేకపోతున్నావు కాబట్టి నిన్ను అమాయకురాల్ని చేసి ఆడుకుంటోంది. వేరే ఏదైనా విషయం అయితే నేనెందుకింత ఇరిటేట్ అవుతాను? మధుకి సంబంధించిన మ్యాటర్ మానసి, జాగ్రత్త పడకపోతే తర్వాత నువ్వే చాలా బాధపడాల్సి వస్తుంది. బావకి సంబంధించిందా? అవును మానసి, మదన్న బిహేవియర్ లో కూడా ఏదో తేడా. వాళ్ళిద్దరి మధ్య ఏదో సరియో ఆప్తావా, ఆప్తావా, ఆప్తావా. నోటికి ఏదొస్తే అది మాట్లాడమేనా? అడ్డు అదుపు లేదా ఆ నోటికి? అసలు బావ గురించి, మృదుల గురించి అలా ఎలా? చిచి, అసలు ఆలోచన ఎలా వచ్చిందా నీకు? మా అన్న కాబోయే భార్యవి, ఈ ఇంటికి కాబోయే కోడలివని రెస్పెక్ట్ ఇస్తున్న సరియు, దయచేసి దాన్ని పోగొట్టుకోకు. అసలు ఒక మాట అనే ముందు ఎవరి గురించి అంటున్నావో తెలుసుకున్నాను, నేర్చుకో. తనుంటే మాకెక్కడ ఇబ్బంది అవుతుందో అని ఇంట్లోంచే పోయింది మృదుల. అట్లాంటిది నాకు ద్రోహం చేస్తుందా? ఈ ఇంటికి అన్యాయం చేస్తుందా? లే సరియా, కావాలంటే దాని ప్రాణాలైనా వదిలేస్తుంది కాని ఈ ఇంటిని నన్ను మోసం చెయ్యదు, చెయ్యదు, చెయ్యదు అంతే. ఇంకెప్పుడు మృదుల గురించి ఇట్లా చెత్త చెత్త వాగుడు వాగుతూ. నీకు ఎంత చెప్పినా నువ్వు వినవే. ఇలా మృదుల మృదుల అని మృదుల జపం చేస్తూ ఉండు. చివరికి అదే నీ మొహానికి మసి పూసిపోతుంది. అయినా అంతవరకు నేను చూస్తూ ఉంటానా? దాని బాగోతం బయట పెడతాను. నీ చేతులతో నువ్వే దాన్ని బయట గెంటేలా చేస్తాను.